ఓ ఇన్స్పెక్టర్ భరత్ కుమారా? ఓ బందిపోటు కాళిదాసా? చూడు మిస్టర్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. మిస్టర్ కాళిదాస్, నీలాంటి దుర్మార్గులకు ఎదురు నిలవడమే కానీ అడ్డు తప్పుకోవడం ఈ ఇన్స్పెక్టర్ జాతకంలో లేదు. మర్యాదగా ఆ బ్యాగ్ నాకు ఇచ్చి నాకు లొంగుమో, నీకు శిక్షణ తగ్గిస్తాను. శిక్ష? నాకు శిక్ష? ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, అడ్డు వచ్చిన వాడు తలలో అడ్డుగా తగలడమే కానీ తల వంచడం ఈ కాళిదాస్ జాతకంలో లేదు. చూడు మిస్టర్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకు, లేదా నీ తల 1000 మొక్కలవుతుంది. మిస్టర్ కాళిదాస్, నా కర్తవ్య నిర్వహణలో నేను చాలా ఖచ్చితమైన మనిషిని. నన్ను రెచ్చగొట్టి నీ పెదలన్న కొని తెచ్చుకోకు. చూడు మిస్టర్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, నా వృత్తి ధర్మంలో నేను కూడా చాలా ఖచ్చితంగా ఉంటా. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో, లేదా నీ తల 1000 మొక్కలవుతుంది. నీలాంటి కుందేలు చెప్పులకు భయపడి నిన్ను ఎల్లడేవడానికి నాది పిరికకుంటే కాదురా. ఈ కాల చక్కెర ఆపగల ఈ కాళిదాసుతో తలపడితే నిన్ను భూస్థాపితం చేస్తా. నీలాంటి చిచ్చలుకులు భయపడేవాడు కాదురా ఈ సింహకిశోరు. ఈ పర్వతాన్ని సింహంతో కేల్చి సిన్సర్ ఆపి అన్న సంగతి మర్చిపోతున్నావు కాళిదాస్. నేను గర్జిస్తే పరిగెత్తే కారు మేఘాలు ఆగిపోతాయి. నేను పిడికిలు బిగిస్తే ఆకాశం పట్టుమంటుంది. అలాంటి ఈ కాళిదాసుతో తలపడాలని చూస్తున్నావు. నీళ్ళంటే ఊరు కుక్కలుగా భయపడి వెనక పిల్లల్ని భయపడేవాడు కాదురా ఈ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఇక మాటలతో కాలయాపన అనవసరం. నీకు దమ్ముంటే మర్యాదగా నన్ను వెళ్ళని. మిస్టర్ కాళిదాస్, దమ్ము ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కొని ఇక్కడి నుంచి వెళ్ళు. నేను తలుచుకుంటే నిన్ను కత్తికొక కండగా నరికి ఈ పల్నాడు సీమలో పంచభూతాలకి పలహారంగా వేయగలను. నేను తెలుసుకుంటే నిన్ను ఈ క్షణమే బంధించి ఉరికమ్మని ఎక్కిస్తాను. నన్ను ఉరికమ్మ ఎక్కించే ముందు నువ్వు ప్రాణాలతో బ్రతికుంటేనే కదా. మిస్టర్ కాళీ, సవాలు చేస్తే సవాలు లేచిపోతాయి. ఆ శవాలపై శవతాండం చేయగలడు ఈ కాళిదాస్. మిస్టర్ ఇన్స్పెక్టర్, మాటలతో కాలయాపన అనవసరం. ఈ బ్రీట్ కేస్ ఇక్కడ పెడుతున్నా. నీకు దమ్ముంటే దీన్ని తీసుకెళ్ళు. కాళిదాస్ తప్పించుకున్నాడు. తల మీద దెబ్బ ఏమి లేదు భారతి, ఒక బందిపోటుకి నాకు జరిగిన గొడవల్లో చిన్న దెబ్బ తగిలింది అంతే. సరే ఒకసారి చూడండి. ఏంటి భారతి అంత కంగారు? నీ వంటి గంధర కన్య నా ఎదుట ఉంటే
నాకు దెబ్బ తగిలిందని అనిపిస్తుందా? నువ్వు అలాగే అంటావు భరత్, కానీ నీకు రవ్వంత గాయమైనా నాకు మనసంతా గాయమవుతుంది. ఇలా మాటలుగేం కానీ నిన్న ఒక చిలిపి ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? పో భరత్, ఒక పక్క నీకు తలకు దెబ్బ తగిలిందని నేను ఇంత కంగారు పడుతుంటే ఈ సమయంలో నువ్వు చిలిపి ప్రశ్న అంటున్నావు. ఇదేమీ బాలేదు. హెర్రి భారతి, నీ లేత హృదయం గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నా మీద ఇంత ప్రేమ అనురాగాలు చూపిస్తున్నావు. నిన్న పొందడం నిజంగా నా అదృష్టం. భరత్, సర్వారెడ్డి